హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. ముందుగా స్టాక్ మార్కెట్ భారీ లాభాలు సూచీలు సెన్సెక్స్ 1000 పాయింట్ ప్లస్. కారణాలు ఇవే. అవి ఏదో చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు ఐటీ స్టాక్ కొనుగోలు మద్దతుతో రాణిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 1000 పాయింట్ల పైగా లాభాలు ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24,000 మార్కును దాటింది. ప్రజెంట్ వచ్చేసి 24,148, 406 పాయింట్లు ప్లస్ తోటి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ముఖ్యంగా చూస్తే ఫైనాన్షియల్లో అటో ఐటీ స్టాక్ కొనుగోలు మద్దతు సూచీలు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మహేంద్ర అండ్ బజాజ్ ఫైనాన్షియల్ సూచీలు మదుపరుకు ముందుగా కనిపిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం టైం, అంటే ఇప్పుడు టైం వచ్చేసి 12:50 గాను సెన్సెక్స్ 1013, ఇప్పుడు ప్రజెంట్ 1:45 అవుతుంది. 1200 పాయింట్లు సెన్సెక్స్, 402 పాయింట్లు నిఫ్టీ లాభాలతో కొనసాగుతుంది. ఇక అసలు కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, అంటే పెరిగిన దాని బీఎస్సీ సెన్సెక్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, మహేంద్ర అండ్ మహేంద్ర, ఇన్ఫోసిస్ రాణిస్తున్నాయి. సన్ఫార్మా, అదాని కూడా నష్టాలు కొనసాగుతున్నాయి. మదుపర్ల సంపద భావించి బీఎస్సీ నమోదిత కంపెనీల మొత్తం విలువ 2 లక్షల కోట్ల మేర పెరిగి 4,46,052గా కోట్లగా ఉంది. అంటే 4,446,000 కోట్లు అన్నట్టు. కారణాలు ఇవే. ఏవంటే డిసెంబర్ నెలకు సంబంధించిన వెలువడిన టోకు వాహన విక్రయ కొనకాలు మదుపర్లు మెప్పించారు. సాధారణంగా డిసెంబర్ విక్రయాలు నెమ్మదిగా సాగుతుంటాయి. అందుకు విరుద్ధంగా అంచనాల నుంచి విక్రయాలు జరగడం పాజిటివ్ సెంటిమెంట్ కారణమైంది. ముఖ్యంగా ఐసర్ మోటార్ 25% వార్షిక వృద్ధి నమోదు చేయగా మారుతి సుజుకి 30% వృద్ధిని కనబరిచింది. దీంతో ఆయా కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. డిసెంబర్లో త్రైమాసికంతో పాటు 2025లోనూ ఐటీ కంపెనీలు మెరుగైన రెవెన్యూ వృద్ధి కనబరిచే అవకాశం ఉందన్న సిఎల్ఎస్ఏ సిటీ బ్రోకరేజ్ సంస్థ అంచనా. ఐటీ స్టాకులు కొనుగోలు మద్దతు కారణమైంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్ఎల్ టెక్ మహేంద్ర షేర్లు సూచీల పరుగులు కారణమయ్యాయి. ఇకపోతే త్వరలో వోడాఫోన్ ఐడియా 5G మొబైల్ సేవలు, ఇది ఒక న్యూస్ వచ్చింది. ఇందులో విద్యుత్, అంటే ఈసారి వచ్చేసి విద్యుత్ ద్విచక్ర వాహనాలకు అమ్ముడయ్యాయంట. 11.48 లక్షల విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయని ఇది ఒక న్యూస్. నూతన సంవత్సరం వేడుకల్లో చిప్స్, కూల్ డ్రింక్స్ అధిక ఆర్డర్లు వచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధర వచ్చి 16 రూపాయలు తగ్గింది. 2 ఏళ్ల తర్వాత 30% పరిమితి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్, అంటే యూపీఐ లావాదేవీలను 30% పరిమితి అంట. ఎన్ఎండిసి ఉత్పత్తి తిరిగి అమ్మకాలు తగ్గాయి. ప్రభుత్వ రంగ ఖనిజాలకు ఎన్ఎండిసి లిమిట్ గత నెలలో. జిఎస్టీ వసూలు 2020 డిసెంబర్ స్థలంలో 1.177 కోట్లగా ఉంది. అంటే 2 లక్షలు అనుకున్న అంచనా తగ్గింది. ఇది కొంచెం. పొగాకు ఎగుమతులు 13,000 కోట్లకు. మన దేశంలో మంచి పొగాకు ఉందని చెప్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం వైపు, ఎయిర్ ఇండియా దేశీయ అంతర్జాతీయ విమానంలో వైపే సంగతి ఉన్నది. స్వల్పంగా పెరిగిన బంగారం ధర మీ నగరంలో అంతంతే. హైదరాబాద్లో 78,900గా రన్ అవుతుంది. బ్యాంక్ సేవలు, స్టాక్ మార్కెట్ హాలిడే ఈ ఏడాది ముఖ్యమైన తేదీలు ఇవే. అంటే అవి ఏంటివంటే ఒకసారి చూద్దాం. బ్యాంకు సెలవులు, స్టాక్ మార్కెట్ హాలిడేస్, ఏడాది ముఖ్యమైన తేదీలు ఏంటివో చూస్తే, కొత్త ఏడాదిలో అడుగు పెట్టేశారు. నూతన ఎప్పటికప్పుడు మారే ఆర్థిక అంశాలతో పాటు ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవడం ముఖ్యం. అలా ఏడాది బ్యాంకు సెలవులు, స్టాక్ మార్కెట్ పనిచేయని తేదీలు, ఐటీఆర్ సంబంధించిన డెడ్ లైన్స్ తెలుసుకుందాం. బ్యాంక్ సెలవులు వచ్చి జనవరి 14 మంగళవారం, మకర సంక్రాంతి ఆ రోజు సెలవు. ఫిబ్రవరి 26 బుధవారం, మహాశివరాత్రి 26 ఫిబ్రవరి 26 బుధవారం వస్తుంది, ఆ రోజు సెలవు. మార్చి 14 శుక్రవారం, హోలీ పండుగ, ఆ రోజు సెలవు. బ్యాంక్ సెలవులు మనం మాట్లాడుతున్నాం. మార్చి 31 సోమవారం, రంజాన్, ఆ రోజు సెలవు. ఏప్రిల్ 1 మంగళవారం, ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం మంగళవారం వస్తుంది, ఏప్రిల్ 1, ఆ రోజు సెలవు. ఏప్రిల్ 5 శనివారం, జగ్జీవన్ రామ్ జయంతి, ఆ రోజు సెలవు. ఏప్రిల్ 14 సోమవారం, అంబేద్కర్ జయంతి 2025, ఏప్రిల్ 14 సోమవారం, అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 18 శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మే 1 గురువారం, మే డే, ఆ రోజు సెలవు. బ్యాంకులో ఉన్న సెలవులు ఇవన్నీ మాట్లాడుకునే. జూన్ 7 శనివారం, బక్రీద్.
తర్వాత ఆగస్టు 15 శుక్రవారం స్వతంత్ర దినోత్సవం, ఆ రోజు సెలవు ఉంది బ్యాంకులకి. ఆగస్టు 16 శనివారం శ్రీకృష్ణాష్టమి, ఆ రోజు సెలవు. ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి, ఆ రోజు సెలవు. సెప్టెంబర్ 5 శుక్రవారం మిల్దన్, ఇది ఆ రోజు సెలవు. అక్టోబర్ 2 గురువారం గాంధీ జయంతి, సెలవు. అక్టోబర్ 20 సోమవారం దీపావళి, ఆ రోజు సెలవు. నవంబర్ 5 బుధవారం గురునానక్ జయంతి, సెలవు. డిసెంబర్ 25 గురువారం వస్తుంది క్రిస్మస్, ఆ రోజు సెలవు. అయితే ఈ తెలుగు రాష్ట్ర బ్యాంకు పనిదినాల ఆర్బీఐ వెలువడిన సేవలను జాబితా. సాధారణంగా ప్రతి నెల 2, 4 శనివారాలు, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. అలాగే పండుగ ఇతర ముఖ్యమైన రోజుల్లో కూడా బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ తేదీలు గుర్తుపెట్టుకోవాలి. స్థానిక పండుగ ప్రాధాన్యం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో తేదీలు మార్పులు ఉంటాయి. ఇకపోతే స్టాక్ మార్కెట్కు సెలవులు తీసుకుంటే ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి సెలవు ఉంది, ఆ రోజు. మార్చి 14 శుక్రవారం హోలీ పండుగ, ఆ రోజు బంద్. మార్చి 31 సోమవారం రంజాన్, సెలవు. ఏప్రిల్ 10 గురువారం మహావీర్ జయంతి, అది సెలవు. ఏప్రిల్ 14 సోమవారం అంబేద్కర్ జయంతి, ఆ రోజు సెలవు. ఇది స్టాక్ మార్కెట్ సెలవులు. ఇలాగ మాట్లాడుతుందేమో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ సెలవులు, ఇదేమో స్టాక్ మార్కెట్ సెలవులు. ఇకపోతే ఏప్రిల్ 18 శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ సెలవు. మే 1 గురువారం మహారాష్ట్ర డే, ఆ రోజు సెలవు. ఆగస్టు 15 శుక్రవారం స్వతంత్ర దినోత్సవం, ఆ రోజు స్టాక్ మార్కెట్ సెలవు. ఆగస్టు 27 బుధవారం గణేష్ చతుర్దశి, ఆ రోజు సెలవు. అక్టోబర్ 2 గురువారం గాంధీ జయంతి, సెలవు. అక్టోబర్ 21 మంగళవారం దీపావళి, లక్ష్మీ పూజ. అక్టోబర్ 22 బుధవారం దీపావళి, అది సెలవు. నవంబర్ 5 బుధవారం గురునానక్ జయంతి, సెలవు. డిసెంబర్ 25 క్రిస్మస్, అది గురువారం వస్తుంది, అది సెలవు. అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో సోమవారం నుంచి శుక్రవారం మాత్రమే పనిచేస్తాయి. శని, ఆదివారం సెలవు రోజు. ఫిబ్రవరి 1 శనివారం అయినప్పటికీ ఆ రోజు బడ్జెట్ సందర్భంగా స్టాక్ మార్కెట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. అలాగే దీపావళి రోజు మొదటి ట్రేడింగ్ నిర్వహిస్తారు. దీపావళి కొద్ది రోజుల ముందు వివరాలు స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ వెల్లడిస్తాయి. ఇతర ముఖ్య తేదీలు ఇవే. ఫిబ్రవరి 1 ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఇది. ఆ రోజు బడ్జెట్ అంశాలు స్టాక్ మార్కెట్ ప్రభావితం చేస్తాయి. ఇకపోతే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు ఐటీ రిటర్న్స్ను ఏటా జూలై 30 దాఖలు చేయాలి. నిర్ణీత గడువు లోపు దాఖలు చేయని వారికి జరిమానాతో ఐటీఆర్ సమర్పించేందుకు డిసెంబర్ 31 అవకాశం ఉంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై